జై శ్రీరామ్. మహాభారత యుద్ధములో శ్రీకృష్ణుడు కూడా అలాగే నిర్వర్తించాడు. తనకుగా కురుసైన్యమును ముహూర్త మాత్రంలో సంహరించగల శక్తి ఉన్నప్పటికీ ఎవరి చేత ఎవరు మరణించవలెనను కార్యకారణ సంబంధము ఉన్నది కాబట్టి దానిని నిర్వర్తింప చేయుట గాని మనకు శక్తి ఉన్నదని సమర్థత ఉన్నదని మనది కాని పని మనము చెయ్యకూడదు. హనుమంతుడు ఇంత పని చేసి కూడా రావణుని ఏమీ చేయడు. ఎందుకంటే కొంత భయము కలిగించి వెళ్ళాలనే. రాముని గూర్చి కొంత భయం ఎలాగూ ఉంది రావణునికి. భయముంది కాబట్టే దొంగతనముగా ఎత్తుకొచ్చాడు. కాబట్టి ఆ భయము కొంత పెంపొందించాలని నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్త, సంధి చేసుకో, సీతాదేవిని అప్పచెప్పు అని చెప్పవచ్చు. అహంకార పురుషుడు వినడు. ఎందుకంటే వాడు ఒకసారి అహంకారమునకు దొరికిపోయినటువంటి వాడు. ఎన్ని మంచి మాటలు చెప్పినా వినడు, ఎక్కదు. వాడి నాశనము వాడు పరిపూర్ణంగా చేసుకున్నంత వరకు ఎక్కదు. ఆ చిట్ట చివరి శ్వాస అప్పుడు మాత్రము సమస్తము తెలుస్తుంది. అంతవరకు ఏమీ తెలియదు. అంతవరకు కొట్లాడుతూనే ఉంటారు. రావణుడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, కర్ణుడైనా అంతే. అది కేవలము అహంకారమునకు దొరికిపోవడం జరుగుతుంది. అహంకారమును జయించిన ప్రజ్ఞ సద్గురువు ప్రజ్ఞ. అందుచేత సద్గురువు ముందు ఎవరైనా నేను చాలా గొప్పవాడినని ప్రయత్నిస్తే ఏమీ మాట్లాడడు. అయి ఉండుగాక శుభము అంటాడు. జై శ్రీరామ్.